చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనిషి గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా ఆయన నేను నీకు తోడై చదువుతామా నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా ఆయన నేను నీకు తోడై ఉందును కనుక ఒక మనిషిని అతను చేసినట్లు విద్యార్థులను నీవు అతను చేయదు అని సెలవించెను. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం అర్థమైందా ఎంతమందికి? హల్లెలూయా. ఎవరు ఈ గిద్యోను? ఎవరంటే మరి దేవుని నమ్ముకున్న మరి బిడ్డ, కుమారుడు, విశ్వాసి. ఆమేన్. హల్లెలూయా. మరి హల్లెలూయా. మరి చూడండి, దేవుడు బిడ్డారా, దేవుడు ఇతనికి తోడై ఉంటాడని మాటిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు బిడ్డారా, ఈ ఇశ్రాయేలు ప్రజలు మీరు పంటలు వేస్తున్నారు, పంటలు పండిస్తున్నారు, కష్టపడుతున్నారు, శ్రమ పడుతున్నారు. మీరు ఈ పంటలంతా ఆ విద్యార్థులు వచ్చి తిరిగిపోతున్నారు, ఎత్తుకోపోతున్నారు. గమనించండి. ఆమేన్. అర్థమైందా? మీరు పంట వేశారనుకోండి, అమ్మా, మీ పంట వేరొక వారు వచ్చి వారి గొర్రెలను, వారి మేకలను, వారి ఆవులను మీ పంటలో, మీ పొలాల్లో పోలితే ఎలా ఉంటుందండి? గమనించండి. వరంతా వేసిపోతుంది, కంకరంతా వేసిపోతుంది. అలా చాలా దినముల నుండి వేసిపోతున్నాయి. ఇశ్రాయేలు ప్రజల మీద వీరు పెత్తనం చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజల మీద వీరు బలంగా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కూర్చోండి. మీరు ఓడిపోవడానికి కారణము, మీరు బలహీన కారణం ఏమిటనగా మీరు దేవునికి శత్రులయ్యారు. ఏమయ్యారమ్మా? దేవునికి శత్రులయ్యారు. అంటే దేవుడు మర్చిపోయారు. అంటే వారు ఇష్టం వచ్చినట్టుగా లోకానుసారంగా ఒకప్పుడు విగ్రహాలను ఆరాధించేవారు. వారు విగ్రహాలు విడిచిపెట్టారు. కానీ మరి మళ్ళీ చేస్తున్నారు. మళ్ళీ పాత ఆ రోజుల్లో విగ్రహాలను పూజించినట్టుగా పూజిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహా కోపం పుట్టిందండి. మహా రోషము గలవాడైన, మహా ఉగ్రరూపుడైన. ఆమేన్. వారికి ఏమి రాకుండా, ఏమి చెందకుండా, వారి కష్టార్థం దీవించబడకుండా, వారి కష్టార్థం ఆస్వాదించబడకుండా, వారు ఆకలితో, కష్టులతో వారు నిజంగా మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆమేన్. మరి లేనికి కారణం ఏమిటనగా దేవుడు వారికి తోడుగా లేదు. దరిద్రానికి కారణం అనగా వారికి దేవుడు ఏ సహాయం చేయడం లేదు. నరుడి కష్టార్థము ఆస్వాదించబడదండి. నరుడి కష్టార్థము ఆస్వాదించబడదు. కానీ యెహోవాయే అతన్ని ఆస్వాదిస్తేనే ఆ కష్టార్థం దీవించబడుతుంది. నరుడు ఎంత కష్టపడినా, మానవుడు ఎంత శ్రమించి ఎంత చేసినా కూడా దానిలో ఆశీర్వాదం ఉండాలి. దేవుని ఆశీర్వాదం ఉండాలి. గమనించండి. హల్లెలూయా. ఈ విద్యార్థులు వీరి మీద శత్రులుగా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఎంతమంది అంటే 35 లక్షల మంది ఉన్నారు. వీరు కేవలము 5,000 మంది ఉన్నారు. ఈ 5,000 మంది ఓడిపోతున్నారు. ఈ గిద్యోను మాత్రము గానుగ చాటుగా, చెట్టు చాటుగా దాక్కుని ఆయన ఏం చేస్తున్నాడంటే భయపడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. అతనిలో ఉన్న పిరికితనము, అతనిలో ఉన్న నిమిత్త స్వభావం అంటే నా వల్ల కాదు, నేనేం చేయలేదు, నేను పిరికివాడిని. అబ్బో, ఈ నిమిత్త స్వభావం గలవారు కోపం బాగుంటుంది, ఆవేశం బాగుంటుంది, ఒక మాట అంటే ఊహించుకోదు. ఏ పని చెప్పినా కూడా చేయనట్టు వాళ్ళు సోమరిగా ఉంటారు. ఇక్కడ కూడా విద్యను కూడా నా వల్ల కాదు, నేను ఆ ప్రజలను నేను జయించలేను. ఆమేన్.
మిగతా స్వభావం గలవారు నిజంగా ఓటమి కారణం అవుతారు. రాగన పని రాజపని అమ్మా అంటారు కదా, నాకు రాదు ఆమె అంటే చూడండి, మనము జ్ఞానంతో తెలివితో ఏ పనైనా మనము సాధించగలం. మనుషులు తలుచుకుంటే ఏది అమ్మా అన్ని జరుగుతుంది. ఆమె హల్లెలూయా. ఇప్పుడు మీరు ఇక్కడ ఆటో లేవండి, ఎవరు లేరు, మీరు కాచిపెట్టికి వెళ్ళాలి. నా కాలు గుంజుతున్నాయంటే అక్కడ పని అతడు రమ్మన్నా అతడు కొన్ని మీరు వస్తేనే పని జరుగుతుందని చెప్తుంటారు అధికారులు. మా గమనించండి అమ్మా, మీరు ఇప్పటికే అవుతుందా, అక్కడికి పోతూ అవుతుందా? ఆఫీసర్లు మన దగ్గర రావాలా, బ్యాంక్ మన దగ్గర రావాలా, బ్యాంక్ దగ్గరికి మనం వెళ్ళాలా? బ్యాంక్ మన ఇంటికి వస్తుందా? మనం వస్తుందా ఇంటికి? మంచినీళ్ళ బావి దగ్గరికి మనం వెళ్ళాలా, మంచినీళ్ళ బావి మన దగ్గరికి రావాలా? మనమే అక్కడికి వెళ్ళాలి. అంటే చూడు, నేను వెళ్తాను, కష్టపడి వెళ్తాను అన్న వారికి దేవుడు సహాయం చేస్తాడు. ఆమె ఈ నిమిత్త స్వభావం తొలగిపోవాలి. నా వల్ల కాదు, నేను చేయలేను, అమ్మో ఎంత భారము, ఎంత సమస్య అని ఇలాంటివి తప్పించుకుంటారు. ఈ గిద్యోను కూడా తప్పించుకుంటున్నాడు. యుద్ధం చేయలేను ప్రభా, ఆ మిద్యాలను చాలా మంది విడుదల వలె ఇసుకలేని వలె అక్కడ ఉన్నారు ప్రభా, అందులో నేను ఏ పాటి వాడను, నేను యుద్ధం చేయలేను ప్రభా అంటే దేవుడు అతన్ని ధైర్యపరుస్తున్నాడు, దేవుడు అతన్ని బలపరుస్తున్నాడు. వెంటనే వెళ్ళుము, ఒక మనిషిని అర్థం చేసినట్టుగా ఆ విద్యలను నువ్వు అర్థం చేస్తావయ్యా, నువ్వు వెళ్ళుమని ఆ విద్యను బలపరుస్తున్నాడు. మన దేవుడు ఉంగదీసే దేవుడు కాదండి, మన దేవుడు బలపరిచే దేవుడు. బలహీనులను ఆయన బలపరిచే దేవుడు, పడిపోయిన వారిని ఆయన లేవనెత్తే దేవుడు, కుంగిన వారిని ఆయన మరి పట్టుకునే దేవుడు. మన దేవుడు ఎక్కడ ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమె ఇక్కడ కూర్చున్న మరి బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండవచ్చు, అలాంటి కొన్ని సమస్యలు ఉండవచ్చు. నా వల్ల కాదు, నేను చేయలేను, అమ్మో ఆ అప్పుమానం నేను కట్టలేను, ఆ సమస్య నా బాధ మీద ఉంది అని నువ్వు అనుకుంటున్నావా సహోదరుడా, సహోదరి? నా ప్రభు గొప్ప ధనవంతుడై ఉన్నాడు. నా ప్రభు ఇదిగో విస్తారమైన ధనముతో ఆ పరలోకంలో శ్రీమంతుడై ఉన్నాడు. ఆయన పెద్ద ధనవంతుడై ఉన్నాడు. అతడు నీ కొరకు దరిద్రుడుగా వచ్చాడు. ఆమేన్. నిన్ను ధనవంతుడిగా చేయడానికే. ఆమేన్, హల్లెలూయా. నీ సమస్యలు తీసివేయడానికే, నిన్ను ధనవంతుడిగా చేయడానికే నా ప్రభు దరిద్రుడిగా వచ్చాడు. హల్లెలూయా. అమ్మో, ఈ రోగం పోతుందా, ఈ గాయం మానుతుందా, ఎన్ని టాబ్లెట్ వేసుకోవాలి, ఈ బీపీ షుగరు నన్ను పట్టి పీడిస్తుంది, నన్ను పట్టి బాగా ఇదిగో ఇబ్బందులు పెడుతుంది, ఈ వ్యాధులతో తట్టుకోలేనని నువ్వు బాధపడుతున్నావా? ఆమేన్. నా ప్రభు ఇదిగో మాట్లాడుతున్నాడు. ఆయన ఎలాంటి వాడంటే ఆయన పరమ వైద్యుడుగా, పరమ డాక్టర్గా మనకు ఉన్నాడు. గట్టిగా చెప్పలు కొడతామండి. అందరి డాక్టర్ల కంటే ఆయన పెద్ద డాక్టర్. మీరు అంటారు కదా, నేను పెద్ద డాక్టర్ దగ్గరికి పోయానంటారు, నేను పెద్ద డాక్టర్ని కలిశానంటారు. కానీ పెద్ద డాక్టర్ల కంటే ఆయన పెద్ద డాక్టర్ ఉన్నాడు మనకు. ఆమేన్. ఆయన ముందే మనకు చెప్పాడు, నా దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది. ఆమేన్. ఐగుప్తులో ఉన్న ఏ రోగము మీ మీదికి అంటకుండా, ఈ లోకంలో ఉన్న ఏ రోగము మీ మీదికి రాకుండా, ఏ గాయము మీకు రాకుండా నా దేవుడు అంటున్నాడు కదా, నేనే నిన్ను స్వస్థపరచు యెహోవా దేవుడు అని చెప్తున్నాడు. ఆయన పరమ వైద్యుడిగా ఉన్నాడు. ఆమేన్. మన పరమ వైద్యము ఆ పరమ హాస్పిటల్ ఎప్పటికీ 24 hours గా ఉంటుంది. అమ్మా, కొన్ని హాస్పిటల్ మూసివేస్తుంటారు. సండే రాగానే మూసివేస్తారు, ఆ సాయంత్రం రాగానే మూసివేస్తారు, రాత్రి అయితే మూసివేస్తారు. సమయం 5 నుండి 4 గంటల వరకే. ఆమేన్. కానీ మన పరమ వైద్య ఆ శాల, పరలోక శాల, అది ఎప్పటికీ తెలుస్తూనే ఉంటుంది. అక్కడ నుండే నీకు వైద్యం కావాలి, అక్కడ నుండి నీకు సమాధానం కావాలి, అక్కడ నుండి నీకు ఇదిగో స్వస్థత కావాలి. ఏ నరుడు
చేత ఏ డాక్టర్ చేత మనలో బాగు చేయలేడు, కానీ కేవలం ఆయన దెబ్బల ద్వారా నీకు స్వస్థతనిస్తున్నాడు. సహోదరుడా, నువ్వు కుంగిపోకూడదు, నువ్వు బాధపడకూడదు, నువ్వు నిమిత్త స్వభావం కలిగి ఉండకూడదు. ఎందుకంటే ఈ వ్యాధి తగ్గదేమో, ఈ బాధకు తగ్గదేమో అనుకుంటున్నావా? అలాంటి స్థితిలో విద్యోలాగా కూర్చున్నావా? నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఓ పరాక్రమశాల బాలుడా, ఓ గొప్ప వీరుడా, శూరుడా, ఓ మంచి ఇదిగో ఆరోగ్యంగా ఉన్న ఓ కుమార్తె, మంచి ఆరోగ్యంగా ఉన్న ఓ కుమారుడా అని ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఏ వ్యాధితో వచ్చావో, ఏ గాయంతో వచ్చావో, ఏ నొప్పితో వచ్చావో, ఏ భారంతో వచ్చావో నా ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో నీవు ఆరోగ్యవంతుడిగా ఉన్నావని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. గట్టిగా ప్రభుకు స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. నువ్వు రోగివి కాదు. ఆమేన్. పిరికి పందలాగున్న గిద్యోను ఇదిగో ధైర్యం ఇస్తున్నాడు. ఈ వ్యాధి నేను ఏమి చేయదు సహోదరి, సహోదరుడా, ఈ అప్పు ఏమి చేయదు. ఆమేన్. కోర్టులో కేసులు ఉన్నాయ్యా, కోర్టులో ఇదిగో మా పక్షాన అయ్యా పెద్ద పెద్ద లాయర్లు, జడ్జిలు ఉన్నారయ్యా. ఆమేన్. దేవునికి స్తోత్రం. భయం కలుగును గాక. భయపడుతున్నావా? ఇదిగో పిరికివాడిలాగా నువ్వు ఇదిగో వారు నోటీసు పంపిస్తున్నారు, వారు ఈ రోజు అటెండ్ కావాలి. ఆమేన్. ఈ రోజు డబ్బు కట్టకపోతే మా పరిస్థితి ఏంటి, మేము జైలుకి వెళ్తామా, మా పరిస్థితి ఏంటి అని నువ్వు కుంగిపోతున్నావా? సహోదరుడా, నా ప్రభు జడ్జిలకు జడ్జిగా ఆయన తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడు. ఆమేన్. ఆయన పరమ జడ్జిగా ఉన్నాడు, మనకు పరమ పెద్ద జడ్జిగా మనకు ఉన్నాడండి. ఆయన శాసనాలు మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం. మహిమ కలుగును గాక. ఆయన 10 ఆజ్ఞలు మార్చివేసి 2 ఆజ్ఞలుగా మార్చివేశాడే. ఆమేన్. 10 ఆజ్ఞలు కొట్టివేశాడు. దేవునికి స్తోత్రం. మహిమ కలుగును గాక. ఇదిగో పట్టబడిన స్త్రీని ఇదిగో ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ప్రభు దగ్గర ఇదిగో ఆ రోజు ఆ సహోదరి ఏమనుకుంటుందంటే, ఈ రోజు నేను చనిపోతున్నాను, ఈ రాళ్ళ వర్షం చేత, ఈ రాళ్ళ కొట్టబడడం చేత నా తల పలిగి నేను చనిపోతాననే స్థితిలో ఆ ప్రభు దగ్గరికి వచ్చింది. దేవుని వింటారా? ఆమేన్. వ్యభిచారం చేసిన స్త్రీని చంపివేయాలి, రాళ్ళతో కొట్టివేయాలి. అది ధర్మశాస్త్రము రాసిన గ్రంథము. ఆజ్ఞ ఎవరు తీసివేయకూడదు. ఆమేన్. మా ఉంటున్నారమ్మా. ఉదయమే ఆ స్త్రీని యేసయ్య మందిరం దగ్గరికి పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి, అయ్యా ధర్మశాస్త్రకుడా, బోధకుడా, ఇదిగో ఈ స్త్రీ పాపం చేసినప్పుడు మేము పట్టుకున్నాం, ఈమెను నువ్వు ఇదిగో శిక్షిస్తావా, చంపిస్తావా? ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, వ్యభిచారం చేసిన స్త్రీని ఆ రోజే ఆ క్షణమే రాళ్ళ చేత కొట్టివేయబడాలి, చంపివేయబడాలని ఆజ్ఞ ఉంది కదా అని చెప్పాడు. ఆమేన్. మరి యేసయ్య ఎందుకు వచ్చాడు లోకానికి? ఈ లోకానికి నశించిపోతున్న వారిని రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. ఆమేన్. యేసయ్య ఎక్కడ ప్రాణం తీయలేదు. యేసయ్య ఎక్కడ ప్రాణం తీసాడు? ఎక్కడ ప్రాణం తీయలేదు. మరణము ఎదురుకొస్తే జీవం అయిపోయిందండి. మా ఇక చెత్త పెడతామండి. నాయన ఊరిలో, గ్రామంలో అమ్మా ఏం జరుగుతుందమ్మా, ఇలా శవం పోతుంది అమ్మా, ఊరేగింపుగా శవం పోతుంది. యేసయ్య ఎదురుగా వస్తున్నాడు. ఇక ఊరేగింపు శవం పోతుంది, యేసయ్య గుంపు వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య పాటగా రాగానే ఆ విధవరాలు ఏడుస్తుంది, నా కుమారుడు ఒకడే చనిపోయాడు, అమ్మా ఏడవకమ్మా. యేసు కేవలము ఆ పాడను ముట్టగానే ఆ కుమారుడు లేచాడు. ఆ పాడను ముట్టాడు, కుమారుడితో ముట్టే గమనించండి. యేసయ్య గుంపు అడుస్తుంది, ఇదిగో ఆ శివ గుంపు వస్తుంది. వెంటనే యేసయ్య ఆపేసేగానే వెంటనే ఆ పాడను ముట్టగానే ఆ కుమారుడు లేచి మరి బతికాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహిమ కలుగును గాక. మన యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ జీవం ఉంటుంది. ఆమేన్. నీ ఇంట్లో జీవం ఉంటుంది, నీ పొలంలో జీవం ఉంటుంది, నువ్వు చేసే ప్రతి పనిలో జీవం ఉంటుంది. నా గొర్రెలకు నేను జీవం ఇవ్వడానికి వచ్చానని చెప్పి ఉన్నాడు. సమృద్ధిగా. ఆమేన్. హల్లెలూయా.
నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఆమేన్. నా గొర్రెలు నా మాట వింటాయి, నన్ను వెంబడిస్తాయి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇదిగో దేవుని కుమార్తె ఎక్కడో, ఇదిగో నువ్వు ఇంట్లో కూర్చుని ఆరాధించకూడదు, నువ్వు ఎక్కడో వెళ్ళకూడదు. కానీ దేవుడు ఏర్పరచుకున్న స్థలము, దేవుడు ఇదిగో మేతగల స్థలం ఇది. ఇదిగో మరి ఇదిగో గొర్రెలు ఉండే స్థలము ఇది, గొర్రెలో దొడ్డిలో ఉండే స్థలము. ఆమేన్. మందిరంలో మనము ఇంట్లో ఉంటే దేవుని స్వరం వినబడుతుందమ్మా? మందిరంలో దేవుని స్వరము వినబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. మరి దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. వెంటనే ఆ స్త్రీని ఏం చేశారంటే, ఇదిగో అయ్యా ఈమెను చంపివేయాలంటే మరి దేవుడు బాగా ఆలోచించాడు. నిజంగా ఎవరైతే ఏ పాపము చేయని వాడు, ఏ దోషం లేని వాడు ఈమె మీద మొదటిగా రాయి వేయాలని చెప్పాడు. అమ్మా హల్లెలూయా. ఈ మాట చెప్పి ప్రభు ఏం చేస్తున్నాడండి? అమ్మా కింద రాస్తున్నాడు. మంచిగా వినండి, కింద రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? వాళ్ళందరి పాపాలు రాస్తున్నాడు. వాళ్ళందరి పాపాలు రాస్తున్నాడు. చిన్నల నుండి పెద్దల నుండి ముసలి వరకు ఒక్కొక్కడు ఒక్కొక్క తప్పు చేస్తే అంత రాస్తున్నాడు. ఆమేన్. అవన్నీ రాయగానే వారి చరిత్ర అంతా వారంతా ఆ ప్రభు చూసి రాయగానే ఆ రాళ్ళు కింద వేశారు. ఆ రాళ్ళు కింద వేశారు. నేను దొంగ కాకపోయినా అబద్ధికునే, నేను అబద్ధికుని కాకపోయినా మోసగానే, నేను మోసగానే కాకపోయినా నేను పాపినే. ఆమేన్. నేను అంత చేయకుండా కూడా నేను వేరేతో అంత చేయించాను, నేను కూడా పాపినే. అవన్నీ వాళ్ళందరి పాపాలు రాసేసరికి ఒక్కడు కూడా మరి దేవుడు పెట్టారా ఏ రాయి ఆయన మీద వేయలేదు, శాస్త్రాన్ని మార్చి వేశారు. ఆమేన్. ధర్మశాస్త్రాన్ని తీసివేశాడు. ఆమెకు మళ్ళీ పునర్జన్మనిచ్చాడు. ఆమె జీవితాన్ని బాగు చేశాడు. ఆమెను ఒక గొప్ప గొప్ప పరిశుద్ధురాలుగా చేశాడు. నా దేవుడు ప్రేమ దేవుడు బిడ్డారా, మనం కూడా కొన్ని మన బలహీనతలను బట్టి, కొన్ని మనకున్న శరీర కోరికలను బట్టి, మనకున్న కొన్ని ఆలోచనలు బట్టి మనం పాపంలో మునిగిపోతున్నామేమో, శాపంలో ఉంటున్నామో, దరిద్రతో ఉంటున్నామో. ఇక నేను తప్పు చేశాను ప్రభా, నేను పిరికివానిగా ఉంటున్నాను ప్రభా. ఎవరైతే తప్పు చేస్తారో పిరికివానిగా మార్చబడతారు, అబద్ధికులుగా మార్చబడతారు. అంటే ఆ పాపము నిన్ను నీ మీద ఏలుబడి చేస్తుంది. ఆమేన్. మా పాపము చేయవాడు పాపానికి దాసుడు. అర్థమవుతుందండి? మా పాపము చేయవాడు, అబద్ధం ఆడవాడు అబద్ధానికి దాసుడు. మనము నిజంగా నిజమే చెప్పాలి. ఆమేన్. అబద్ధం చెప్పకూడదు. దేవుడికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చూడండి దేవుడు బిడ్డారా, ఆ గిద్యోను ఒక్కడే వెళ్ళి దేవుడు చెప్పిన ప్రకారంగా ఆ గిద్యోనుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆ 35 లక్షల మంది, అంతమందిలో దేవుడు బలపరిచాడు, ధైర్యపరిచాడు. నీవు ఒక్క మనిషిని అంతం చేసినట్టుగా నువ్వు అంతం చేస్తావయ్యా, నువ్వు వెళ్ళవు, నేను నీకు తోడై ఉంటానని ప్రభు మాటిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకరెవరో చెప్పాలి కదండి, అలాగనే మరి అక్కడ కార్యం చేశాడా దేవుడు? అమ్మా గిద్యోను కార్యం చేశాడా? ఆ యుద్ధంలోకి వెళ్ళాడు. ఆ యుద్ధంలోకి రాత్రి వేళ ఒక గీటి పట్టుకున్నాడు, ఒక కుండ పట్టుకున్నాడు, ఖడ్గం పట్టుకున్నాడు. 300 మందితో బయలుదేరి ఇదిగో దేవుడు చెప్పుమన్న రీతిగా యుద్ధం చేశాడు. ఆమేన్. ఎలా చెప్పాడంటే, మీరు బూరలు ఊదాలి, మీరు కుండలు పగలగొట్టాలి, మీరు ఆ కుండల నుండి గీటిని పట్టుకోవాలి అనగానే బూరల శబ్దంతో ఆ కుండలు పగలగొట్టగానే ఇదిగో ఆ ఖడ్గాలు పట్టుకోగానే ఆ దీపం పట్టుకోగానే అక్కడ విద్యార్థులు భయపడి కలవరపడి ఇదిగో వారికి వారే ఒకరు పొడుచుకొని ఇదిగో మరి యెహోవా ఖడ్గము ఇదిగో ఇక్కడ పడి ఉన్నదని వారు భయపడి ఆ 35,000 మంది ఆ రాత్రి అంతం చేశాడు. గట్టిగా చెప్పలు కొడదామండి. హల్లెలూయా. మరి నీవు కూడా నీ పరిస్థితులను బట్టి నువ్వు కుంగిపోకూడదు సహోదరుడా. నా ఇల్లు ఎట్లా, నా పరిస్థితి ఎట్లా,
నా కుటుంబం ఎట్లా, నా భార్య ఎట్లా అని నువ్వు ఉండిపోకూడదు. నువ్వు లేవాలి, నువ్వు లేచి నిలబడాలి. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. నువ్వు ఎలా అంటే నువ్వు నిమిత్త స్వభావం కలిగిపోకూడదు. నా వల్ల కాదు, నేను చేయలేను, నేను ఉపవాసం ఉండలేను, నేను ప్రార్థించలేను, అమ్మో నా వల్ల కాదు, నాకు అన్ని ఉన్నాయి, నాకు అన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యను పక్కకు పెట్టి నువ్వు నిమిత్త స్వభావం కలిగి ఉండగా దేవుడు చెప్పినట్టుగా ఆ విద్యను చేసినట్టుగా నీవు కూడా ధైర్యంగా ఉంటే ప్రభు నీ పక్షాన జయము ఇస్తాడు. నీ కుటుంబాన్ని నిలబెడతాడు, నీకున్న సమస్యలు తీసివేస్తాడు, నీకున్న ఆ భారాన్ని తొలగిస్తాడు, ఆ నిందను తొలగిస్తాడు. ఇదిగో ఇప్పుడే నువ్వు ధైర్యం తెచ్చుకోమని ఒక విద్యుని వలె ధైర్యశీలిగా లేమని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. గట్టిగా చెప్పాలి కొడదామండి. మంచిదమ్మా. ఇంకో వాక్యం ఉందమ్మా. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతామండి. నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించితిని. రాజు నీ దోషము తొలగిపోయినాను. ఆమేన్. గట్టిగా చెప్పగలుగుతాము. హల్లెలూయా చెప్తారండి మరొకసారి. హల్లెలూయా చెప్తాం అందరం గట్టిగా. హల్లెలూయా. ఏం నిలబడలేదు కదమ్మా. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డారా, ఈ ప్రవక్త దేవుని చూశాడట. అమ్మా ఎవరు చూశాడమ్మా? నిలబడుతుందా? మీరు ఎప్పుడైనా దేవుని చూశారా? సినిమా చూశారా? టీవీలో సీరియల్ చూశారా? ఆమేన్. హల్లెలూయా. మరి ఈయన చూసింది అమ్మా ఒక మానవుని కాదు, ఒక దేవదూతను చూడలేదు అమ్మా. మనము ఒక ప్రధానమంత్రిని చూస్తే నేను ప్రధానమంత్రిని చూశానంటారు. ఓ ముఖ్యమంత్రి నాకు ఆట చెప్పాడంటారు. ఓ ముఖ్యమంత్రి నాకు సెకండ్ ఇచ్చాడంటారు. ఓ నన్ను పిలుచుకొని కళ్ళు వేశారు, గొప్పగా చెప్తుంటారట. ఆమేన్. హల్లెలూయా. ఓ గొప్ప నేను డాక్టర్లను చూశాను, గొప్ప సినిమా చూశాను. ఒక అబ్బాయి అట చిరంజీవికి సెకండ్ ఇచ్చాడట. ఈ చేయి ఇలా పట్టుకొని ఇలాగ నిద్రపోయాడట. ఇక చేయి కడుగుతాడట, ఎదురుతాడ. ఓ చెయ్యి చిరంజీవికి వచ్చింది, చేయి కడగకూడదట. ఇక ఇలాగే ఉంటుందట, చేయి ఏ మాత్రం తిరగలేదట. ఆమేన్. హల్లెలూయా. ఆ దేవుడికి స్తోత్ర మహిమ కలుగును. ఇక చేయి దాన్ని మాత్రం నిలదీస్తున్నాడు, చేయి పట్టుకుంటా, చిరంజీవి చేయి పట్టుకున్నా. ఆమేన్. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసింది ఒక మానవుని కాదు, ఒక దేవదూతను కాదు, ఒక గొప్ప ప్రవక్తను కాదు, పురుషుని కాదు. మరి ఎవరు చూశాడంటే సాక్షాత్తు, ఆమేన్, సాక్షాత్తు దేవుని చూశాడట. గట్టిగా చెప్పలు కొడతామండి. సాక్షాత్తు దేవుని చూశాడట. ఆ సాక్షాత్తు దేవుడు ఎలా ఉన్నాడంటే శరవులు, కెరాబులు, ఆమేన్, దేవునికి స్తోత్రం, వేల వేల కోట్ల దేవదూతలు ఆయన స్తుతిస్తున్నాయి. ఆమేన్. తన పరిశుద్ధత, తన మహిమ, తన వెలుగు, ఇదిగో ఆ దూతలు అదిగో చూడలేక కళ్ళు కప్పుకుంటున్నాయి, చెవులు మూసుకుంటున్నాయి. అంత పరిశుద్ధత కలిగిన దేవుడు, అంత మహిమ గల దేవుడు, అంత వెలుగుతో తేజస్సుతో నింపబడ్డవాడు ఇదిగో ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆ వెలుగు ప్రకాశమంతా ఇదిగో దేవుని మహిమతో నిండి ఉన్నది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ వెలుగును చూశాడు, ఆ మహిమను చూసి ఆయన తట్టుకోలేకపోతున్నాడు యెషయా ప్రవక్త. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆయన గగనగా మెరుస్తున్నాడు.
ఆమేన్. వెంటనే ఏమంటున్నాడంటే, ఇదిగో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆ దూతలు ఏం పాట పాడుతున్నాయంటే, ఒకటే పాట పాడుతున్నాయి. ఏం పాట? పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని, ఇదిగో అతి పరిశుద్ధుడని ఆ దూతలు ఇదిగో ఆయన కొనియాడుచున్నాయి. దూతలు పాట పాడుచున్నాయి. అంత పరిశుద్ధమైన దేవుడు మన దేవుడు, నిష్కలంకము లేని దేవుడు మన దేవుడు. మనం ఆరాధిస్తున్నది ఒక సృష్టిని కాదు, ఆరాధిస్తున్నది మనము ఒక మనుషుని కాదు, మానవుడు చేసిన బొమ్మలను కాదు, కానీ సాక్షాత్తు సృష్టికర్తను మనం ఆరాధిస్తున్నాము. సృష్టిని ఇదిగో మనం పూజించడం లేదు, ఆ సృష్టికర్తనే మనము కొనియాడుచున్నాము. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరొకసారి దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా చెప్తామండి గట్టిగా, హల్లెలూయా. ఇది ఏం చెప్తున్నట్టే, నేను పరిశుద్ధుని కాదయ్యా, నేను ఈ లోకంలో జీవిస్తున్నాను, ఈ లోకంలో నేను ఉంటున్నాను, ఈ లోక మాయాన్ని నా కంటబడి ఉన్నది, ఈ లోకంలో నేను జీవిస్తున్నాను, కానీ నేను ఇదిగో నేను చూశాను, తప్పు చేశానా ఇదిగో అని అతను చాలా చాలా బాధపడుతున్నాడు, కలవరపడుతున్నాడు, ఇదిగో పిరికివాడిలాగా ఉంటున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మనము కూడా మీ కుటుంబంలో కూడా కొన్ని సమస్యలు బట్టి, కొన్ని మన ఇబ్బందులు బట్టి, కొన్ని ఇదిగో ఎంతసేపు ఈ పరిస్థితి ఎంత ఓర్చుకోవాలి, ఎంత అనే స్థితిలో నువ్వు కూర్చున్నావేమో. ఆమేన్. నేను ప్రార్థన చేయలేదయ్యా, ఈరోజు ఇదిగో నేను ఉండలేకపోతున్నానయ్యా, నేను పరిశుద్ధంగా ఉండలేకపోతున్నానయ్యా అని తప్పించుకొని పోయి మందిరానికి రాక దేవునికి దూరమయ్యే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. పారిపోతున్నారు, దేవుని సన్నిధి నుండి పారిపోతున్నారు. దేవుని సేవ చేయాలంటే, దేవుల్లో ఉండాలంటే, దేవులో పరిశుద్ధంగా నిలబడాలంటే, పవిత్రంగా మాట్లాడాలంటే నిలబడలేకపోతున్నారు. దేవుని బిడ్డారా, వారు నిజంగా చాలా మంది పారిపోతున్నారు. ఇదిగో దేవునితో మాట్లాడినా, దేవుడిని ముచ్చటించినా, దేవుడిని పదే పదే నిన్ను పిలుచుకున్నా, దేవుని ప్రేమను బట్టి నువ్వు పారిపోతున్నావు. దేవుని కృపను బట్టి నిన్ను పిలుస్తున్నాడు. రాకుమారుడా, రాకుమార్తె, ఇదిగో నువ్వు ఏం చేశావు, నిన్ను ఎవరేమన్నారు? ఆమేన్. ఇదిగో నేను బలహీనం అయిపోయానయ్యా, నా పరిస్థితి నీకు తెలుసంటే, నా ప్రభువు మన బలహీనతలు తెలుసు, మన పరిస్థితులు తెలుసు, మనకున్న అపవాదం తెలుసు, మనకున్న వాటిని ఆయన సరి చేయడానికే నిన్ను పిలుస్తున్నాడు సహోదరుడా. ఆమేన్. హల్లెలూయా. ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఆ దేవదూత ఆ బలిపీఠం దగ్గర ఆ మండుచున్న ఆ నిప్పుల నుండి ఒక ఆ కర్ర తీసుకొచ్చి ఆయన పెదవులను తాకగానే ఆయన పరిశుద్ధంగా మార్చబెట్టాడు. ఆమేన్. ఎప్పుడైతే ఆ నిప్పు ఆ ప్రవక్తకు యెషయాకు తగిలిందో పెదవుల మీద, వెంటనే అతని పాపాలని క్షమించబడ్డాయి. ఆయన పరిశుద్ధంగా మాట్లాడుతున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు కదా, అంతకుముందు నేను సేవ చేయలేను, అంతకుముందు నీ పని చేయలేను ప్రభా, నేను పాపిని ప్రభా, నేను ఈ సమస్య ప్రభా, ఆ సమస్య ప్రభా, ఈ ఇబ్బంది బాబా, ఈ ఇబ్బంది ప్రభాని తప్పించుకునే స్థితిలో ఉన్నప్పుడు అతన్ని పరిశుద్ధంగా చేసి అతన్ని విడిచిపెట్టకుండా అతన్ని తన సేవకుడిగా మార్చుకున్నాడు. ఆమేన్. మీ కుటుంబాల్లో కూడా మీ పరిస్థితుల్లో ప్రభు విడిచిపెట్టున్నారా? మీ పరిస్థితులను బట్టి, మీ అప్పులను బట్టి, మీ భర్తలను బట్టి, మీ భార్యను బట్టి, మీ పిల్లలను బట్టి ఈ సేవకు ఇదిగో నేను దేవుడు ఉండకూడదు, ఆ అడున్నప్పుడే బాగుండే, ఆ అడులో ఉన్నప్పుడే నేను సంతోషంగా ఉన్నాను, తిన్నాను, తాగాను, ఆటలాడాను, అన్ని చేశాను, అప్పుడే సుఖంగా ఉన్నామని నువ్వు ఇదిగో అలాంటి స్థితిలో కూర్చోకూడదు సహోదరుడా. నేను నిలబెట్టుతున్నాను, నేను పడగొట్టడానికి కాదు నిన్ను పిలుచుకున్నది, నేను ఇదిగో ధైర్యపరచడానికే. నీ భారం అంతా తొలగిస్తాను, నీకున్న సమస్యలు తొలగిస్తాను. నువ్వు ఇదిగో నిలబడము, చక్కగా నిలబడము, నా సేవ చెయ్యి. ఇదిగో సేవ అంటే వాక్యం చెప్పడం కాదు సహోదరుడా, అది సేవ స్వార్థం చెప్పడం కాదు. తన సేవ అంటే ఇతరుల కొరకు ప్రార్థించడం కూడా ఒక సేవే. నువ్వు విశ్వాసంలో ఉండడం కూడా ఒక సేవే. నువ్వు దేవుని కొరకు, దేశం కొరకు, నశించిపోతున్న ప్రజల కొరకు ఉపవాసం ఉండడం కూడా ఒక
గట్టిగా చెప్పాలి పెడదామండి. మీరు అంటే ఎవరమ్మా? దేవుని సేవకురాలు. అన్న దేవుని మందిరానికి వెళ్ళి నీ సేవకురాలైనా నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. విన్నారమ్మా? నీ సేవకులైనా నన్ను జ్ఞాపకం చేసుకో, నా మీద నిందను తొలగించు, నా మీద ఉన్న ఆ గుండ్రాతనం తొలగించు, నా మీద ఉన్న ఆ నింద తొలగించు ప్రభా. ఇదిగో ప్రభా నీ మొక్కుబడి చేసుకుంది అన్న. ఆ మొక్కుబడి దేవుడు చూశాడు, ఆ మాట విన్నాడు. అవునట్టుగానే నీకు కార్యము జరుగును గాక, అవునట్టుగానే నీకున్న ఆ గర్వఫలము వచ్చును గాక. ఇదిగో ఆ దైవ సేవకుడి ప్రార్థన, ఆ ఇశ్రాయేలు దేవుడి ప్రార్థన, ఆ విన్న దేవుడి ప్రార్థన ఆమెకు ఆశ్చర్యంగా మార్చబడి ఇంటికి వెళ్ళి గర్భవతి అయి ఇదిగో కొన్ని రోజుల తర్వాత ఆ కుమార్ని గారి ఆ కుమార్ని దేవుని మందిరంలో విడిచిపెట్టింది. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. యెషయా భక్తుడు అంటున్నాడు, అంతకుముందు తప్పించుకుంటున్నాడు, అంతకుముందు నా వల్ల కాదనుకున్నాడు. వెంటనే ఎప్పుడైతే దేవుడు ఇదిగో ఈ లోకంలో నేను ఏర్పరచుకున్నాను, ఈ లోకము ఏమన్నా నీవు నా దృష్టికి ఇదిగో విలువగల వ్యక్తివి, లోకమంతా నిన్ను నిందిస్తుందా, లోకమంతా నిన్ను బాధ పెడుతుందా, ఇదిగో నీవు మాత్రము నా దృష్టిలో గొప్పవాడివి, నువ్వు నిర్దోషివి. దేవుడి దృష్టిలో నిర్దోషం ఉంటే చాలండి. మా మనుషులు ఎంతమంది మన మీద చెడ్డగా మాట్లాడినా దేవుడు ఒక్కడు మాట్లాడించాలి. అప్పుడప్పుడు నీ భర్త కూడా నీ సైడ్ ఉండడు, నీ కుటుంబం నీ సైడ్ ఉండదు. ఆమె అప్పుడప్పుడు నీ బంధువులు కూడా నీ మీద ఉండదు. అప్పుడప్పుడు నీ తల్లిదండ్రులకు వచ్చి ఇగో నా బిడ్డ మంచిది కాదని ఇదిగో అలా చెప్పి తల్లిదండ్రులు కూడా ఉన్నారు, లేరా అండి? అంతమంది ఒకటైనా నా ప్రభు ఇదిగో ఆయన ఒక్కడుంటే చాలు. ఆమేన్, హల్లెలూయా. వెంటనే ఆ కింది వచనంలో నేనున్నాను ప్రభా, నన్ను వాడుకో ప్రభా, నన్ను పంపించు ప్రభా, నీ సేవ చేయడానికి వెళ్తాను ప్రభా అని అప్పుడు ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. నీవు కూడా ఈ స్థలంలో కూర్చున్నావు కొన్ని సమస్యలు బట్టి, కొన్ని ఇబ్బందులు బట్టి. ఇదిగో ప్రభా నేను కూడా ప్రార్థించలేకపోతున్నానయ్యా, నాకున్న బాధను బట్టి నీ మందిరానికి రాలేకపోతున్నానయ్యా. ఇదిగో ప్రభా నేను కొన్ని పొరపాట్లు చేస్తున్నానయ్యా, కొన్ని ఆలోచనలు పడిపోయాను ప్రభా అంటే నా ప్రభు ఇప్పుడే మీ పెదవులను ఆ బలిపీఠము అగ్ని ఆ కర్ర తాకినట్టుగా మీ పెదవులను ఇప్పుడే ఆ కర్ర తలుగును గాక, అగ్ని మీ పెదవులను తలుగును గాక. అపవిత్రమైన మాటలను నా ప్రభు వాటిని ఈ రోజే మీ నోటి నుండి రాకుండా ఆ పెదవులను కాల్చి వేస్తున్నాడు. గట్టిగా చెప్పాలి. చెడ్డ మాటలు, బూతు మాటలు, పోకిరి మాటలు, అల్లరి ఆ ఆట పాటలు వాటినన్నిటిని నా ప్రభు ఆ పరలోకం నుండి ఒక దూత వచ్చి యెషయా ప్రవక్తల పెదవులను కాల్చినట్టుగా ఆ కర్ర అగ్నితో ఇదిగో ఇప్పుడే మన పెదవులను కాల్చి వేస్తుంది. ఇక ఎన్నడూ బూతు మాటలు మాట్లాడకూడదు. ఆమేన్. బూతులు మాట్లాడకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు. చెడ్డ మాటలు మాట్లాడే దగ్గర ఎవరుంటారమ్మా? దయ్యం ఉంటుంది. మంచి మాటలు మాట్లాడే దగ్గర దేవుడు ఉంటాడు. ఒకే బావి నుండి మంచి నీళ్ళన్నా వస్తాయి, ఉప్పు నీళ్ళన్నా వస్తాయి. ఒకే జల నుండి, ఒకే ఏరు నుండి అమ్మా రెండేళ్ళు ఉండవు, ఉప్పు నీళ్ళు ఉండవు, మంచి నీళ్ళు ఉండవు. గమనిస్తున్నారా? మంచిల బావి, ఉప్పు బావి. గమనించండి, ఉప్పు బావిలో మంచిలు రావండి, మంచిల బావిలో ఉప్పు బావి రావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని మందిరంలో దేవదూతలాగా ఉండి ఇంట్లో ధైర్యంగా మారిపోకూడదు. దేవుని మందిరంలో భాషలతో మాట్లాడి ఇంట్లో వెళ్ళి బూతుల మాటలు మాట్లాడకూడదు. హెచ్చరిస్తున్నాడు ప్రభు, మీరు వెచ్చగానే ఉండండి, చల్లగానే ఉండండి, లేకపోతే నా నోట నుండి నేను మిమ్మల్ని ఉమ్మివేస్తాను. ఆమేన్. గమనించండి, హల్లెలూయా. దేవుని నోట్లో ఉంటే మంచిదా, ఉంచివేయబడితే మంచిదా? గమనిస్తున్నారా? దేవుని నోట్లో ఉంటే మంచిదా, దేవుని నుండి ఉమ్మివేస్తే మంచిదా? దేవుని నోట్లో ఉండాలి మనము. అంటే దేవుడు అంటున్నాడు కదా, దావీదు నా ఉదయస్థానుడు, ఆమేన్, దావీదు నాకు ఇష్టడు, ఆమేన్. ఒకవేళ దావీదు చెడ్డవాడైతే అతను నేను ఉమ్మివేస్తున్నాను, ఆమేన్. ఇదిగో ఏశావును దేశిస్తున్నాను, ఇదిగో యాకోబును ప్రేమిస్తున్నాను. అంటే ఏశావును దేశించాడు
స్తోత్రం, మహిమ కలుగును గాక. మీరు దేవుని హృదయంలో దాచబడిన వారా లేకపోతే ఉంగు వేయబడిన వారా? దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం దేవుని నోట్లో దాచబడాలి, తన హృదయంలో దాచబడాలి. మనలా ఉంచి వేస్తే పరిస్థితి ఏంటి గమనిస్తున్నారా? దేవునికి దావీదు నిండు మనసులాగా కనబడుతున్నాడు. ఆమేన్. అంటే దేవుడు ఇదిగో దావీదును అంతగా తన హృదయం దాచుకున్నాడు. దేవుడు ఇదిగో దావీదు నాకు ఇష్టడు అని చెప్తున్నాడు. ఆమేన్. దేవునికి ఇష్టంగా ఉండాలంటే అమ్మా బూతులు మాట్లాడకుండా సంసారం చేయలేదా? కాపురాలు చేయలేదా? అమ్మా చేయలేదా? చేయలేరా? లేదా? మృదువైన మాట కోపాన్ని తగ్గిస్తుందట. మృదువైన మాట అమ్మా నొప్పించు మాటట హృదయాన్ని నేర్పుతుందట. అమ్మా నొప్పించు మాటలాగా ఉందామా, మృదువైన మాటలాగా ఉందామా? మీరట మన మాటలట ఉప్పు వేసిన సంభాషణలాగా ఉండాలి. అమ్మా కూరలో ఉప్పు లేకపోతే ఎలా ఉంటుందో, మనము ఆ ఉప్పు వేస్తే ఎలా రుచి వస్తుందో, మన మాటలు కూడా మీరు ఉప్పు వేసిన సంభాషణలాగా మీ మాటలు ఉండాలని పౌలు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుందా? కూరలో ఉప్పు వేయకుంటే ఎలా ఉంటుందమ్మా? అన్నేసి చూడు అమ్మా, నన్నేసి చూడు అమ్మా, అన్నేసి చూడు నన్నే చూస్తుడు. ఉప్పు చూడండి అమ్మా, అది కనబడదు, కరిగిపోతుంది. అమ్మా వంకాయ కనబడుతుంది, పైకి వేస్తుంది. అమ్మా అమ్మా అన్ని కనబడతాయి, అన్ని పైకి వస్తాయి. కానీ ఉప్పు మాత్రము అది కలిసిపోతుంది. అమ్మా మీరు లోకానికి దేవుడు ఏమన్నాడు? మీరు ఉప్పు అయి ఉన్నారు. అమ్మా దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆ నిమిత్త స్వభావం తొలగిపోవాలి, ఆ సోమరితనం తొలగిపోవాలి. నా వల్ల కాదు, నేను చేయలేను, ఇదిగో నేను ప్రార్థించలేను, నేను మోకాళ్ళ నొప్పి ఉంది, ఇదిగో నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది, ఇదిగో నేను చేయలేను, ఉపవాసం ఉండలేను, ఇదిగో నాకు అన్నీ ఉన్నాయి, నేను ఎందుకు చేయాలని నువ్వు నిమిత్త స్వభావం ఈ రోజు విడిచిపెట్టాలి. ఆ విద్యోలాగా నీవు గోడల చాటు కూర్చొని నా వల్ల కాదని తిరిగి పదలాగా ఉండకూడదు. నా దేవుడు నీకు పెరిగితనం ఆత్మనివ్వలే. నా దేవుడు ఆశ నిద్ర గల ప్రేమ శక్తి గల ఆత్మనిచ్చాడు. ఆమేన్. మనకు ధైర్యపరిచి ఆత్మనిచ్చాడు. మన దేవుడు ధైర్యవంతుడు, పిరికివాడు కాదు. ఆయన పిరికివాడిని ధైర్యపరిచే దేవుడు. గట్టిగా మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. చెప్పారమ్మా హల్లెలూయా. మరి చూడండి దేవుడు పెట్టారా, ఆఖరిగా నిర్గమకాండము 3వ అధ్యాయము, నిర్గమకాండము 3వ అధ్యాయము 3వ అధ్యాయము మరి 11వ వచనం. నేను ఫారో యుద్ధకు వెళ్ళటకు ఇశ్రాయేలును ఐగుప్తు నుండి తోడుకొని పోటకు ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉండును, నేను నిన్ను పంపించినట్లుకు ఇది నీకు సూచన అని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. వినబడదమ్మా ఈ వాక్యం? నేను ఆ ఫరో ప్రజల దగ్గర నుండి నేను ఎలా తీసుకురాగలను? ఆ ఫరో చాలా గొప్ప వీరుడు, అతని దగ్గర సైన్యం ఉంటుంది, అతని దగ్గర పోవాలంటే భయం కలుగుతుంది. నేను ఎంతటి వాడను ప్రభా, నాకు మాట కూడా సరిగా రాదు, నేను అత్తివాడిని ప్రభా అని అతను సాకులు చెబుతున్నాడు. సాకులు చెబుతున్నాడు అంటే ఈ మోషే కూడా నిమిత్త స్వభావం, అంటే ఆ చేయలేని స్వభావం, అమ్మా పని చేయలేని స్వభావం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి బైబిల్ గ్రంథంలో కష్టపడని వాడట భోజనము చేయటకు పాత్రుడు కాదట. అర్థమవుతుందా? పని చేయని వాడు భోజనానికి అర్హుడు కాదట. మాకు గమనిస్తుందా? మా దశలోని పత్రికలో ఉంది. అంటే పని చేయనివాడు, అంటే పని ఎవరికి చాద కదండి? సోమలం చాద కదా. మనము పని చేస్తున్నామంటే దానికి అతిరడానికి అర్హులం మనం. అంటే పని చేయనివాడు భోజనానికి పాత్రుడు కాదట.
ఆమేన్. ఈ మోషే కూడా మరి ఎలా ఉన్నాడంటే, ఆయన నేను చేయను ప్రభా, ఆ ప్రజలను నేను తీసుకురాను ప్రభా అని ఇదిగో మరి దేవునితో మాట్లాడుతున్నాడు. నేను అతివాలి ప్రభా, నాకు మాట కూడా మాట్లాడదు ప్రభా అని అతడు మరి సాకులు చెప్పి తప్పించుకుంటున్నాడు. ఆమేన్. మన దేవుడు మరి విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకసారి ఏర్పరచుకున్నాడంటే మనందరినీ అద్దరికి నడిపించే దేవుడు. ఆమేన్. పరలోక కాలానికి నడిపించే దేవుడు. నువ్వు ఏర్పరచుకున్నది నేను విడిచిపెట్టడానికా సహోదరుడా? ఆమేన్. ఈ రోజు అప్పులు ఉండవచ్చు, ఈ రోజు గొడవలు ఉండవచ్చు, ఈ రోజు సమస్యలు ఉండవచ్చు. వచ్చే సంవత్సరంలో ఈ అప్పులు ఉంటాయా, ఈ సమస్యలు ఉంటాయా, ఈ భారం ఉంటుందా అమ్మా? ఆమేన్. గత సంవత్సరంలో నాకు ఈ సంవత్సరం ఉందా? గత సంవత్సరం మన మీద తిరుగుబాటు చేసిన వారి సంవత్సరం చేస్తున్నారా? ఒక్కొక్క మెట్టు ప్రభు తొలగిస్తాడు. ఆమేన్. నువ్వు చింతపడకు, మన గురించి ఆయన చింతిస్తున్నాడట. గమనిస్తున్నారా? హల్లెలూయా. అమ్మా, నీ గురించి చింతపడుతున్నాడు, నీ కొరకు ఆయన మరి బాధపడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు ఆయన. మహా దేవుడట. నీ గురించి, నీ బాధ గురించి, నీ అప్పు గురించి, నీ వ్యాధి గురించి, నీకున్న నీ కుటుంబంలో సమస్యల గురించి అనుదినము ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు. నా మొట్టిగా చెప్పబడతారా? నీ భర్త కొరకు చింతిస్తున్నాడు, నీ బాధ కొరకు చింతిస్తున్నాడు, నీ కుమారుల కొరకు చింతిస్తున్నాడు, నీకున్న సమస్యలను చింతిస్తున్నాడు. ఆయన నిజంగా మన మీద అంత ప్రేమ చూపెడుతున్నాడే, అంత జాలి చూపెడుతున్నాడే. నీ పరిస్థితులను బట్టి, నువ్వు దుఃఖపడుతున్న పరిస్థితిని బట్టి, నువ్వు అప్పు కట్టలేని పరిస్థితిని బట్టి, నీకున్న గాయాన్ని బట్టి, నీకున్న ఆ నిందను బట్టి, నీకున్న అవమానం బట్టి ఆయన అనుదినము నీ కొరకు చింతిస్తున్నాడే. మీరు గమనిస్తున్నారా? ప్రేమను గుర్తుపెడుతున్నారా? ఆయన ప్రేమను మీరు తెలుసుకుంటున్నారా? మీ చింత యావత్తు ఆయన మీద వేసుకుంటున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అప్పుడప్పుడు మనం చేస్తున్న కొన్ని తప్పులు, కొన్ని పాపాలు, కొన్ని మనకి అసహ్యంగా ఉంటే ఆ దేవునికి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయని గమనిస్తున్నావా? వింటున్నారా? మనం చేయకూడని పని మనం చేసినప్పుడే మనం ఎంతో బాధపడతామో, మన మనస్సాక్షి ఎంత వర్తిస్తుందో. కానీ సృష్టికర్త, ఆయన సృష్టించిన వాడు, నేను కలగ చేసిన వాడు, నేను స్వస్థతనిస్తున్నవాడు, నేను కాపాడుతున్నాడు, అనుదినము తన రెక్కల కింద నేను భద్రపరుస్తున్నాడు. ఆమేన్. ఆయన ఎంత బాధపడాలి? సినిమా చూసేవాళ్ళకు, సినిమాంత చూసే వరకు బాగానే ఉంటాం. సినిమాంత అయిపోయినాక ఎందుకు చూసారా సీరియల్ బాగా చూస్తుంది, తింటావు, బాగా తింటావు. అప్పుడప్పుడు తిట్టడానికి మనసు బాధిస్తుంది. ఎందుకో తింటారు, ఎందుకో నిజంగా కానీ ఊరంతా ఖరాబ్ చేసుకున్నాను అని నీకే అసహ్యం ఉంటుంది నువ్వు అనే మాటలు బట్టి. ఈరోజు నిజంగా ఈరోజు తాగాను నిజంగా అని తాగిన తెల్లవారు రాత్రి ఏమనిలేదు, తెల్లారి ఆ మొగకున్నప్పుడు అబ్బా ఎందుకు తాగనరా, అనవసరంగా తాగాను, దేవుడికి పనులు తోముకుంటా, ఎందుకు తాగాను అని ఉంచుకుంటా నీ మనసులో వస్తుంది పొద్దున్నే. నీకే అది చాలా అసహ్యంగా ఉంటుంది. గమనించండి. ఆమేన్. హల్లెలూయా. నీకు తెలుసు నువ్వు కావాలనే వారిని తిడుతున్నావు, కావాలనే వారిని నువ్వు నిజంగా గాయపరుస్తున్నావు, నీకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా. గమనించండి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగుగా. నీకే అంత బాధపడితే ఆ ప్రభుకి ఎంత బాధగా నొప్పి కలగాలి, ఆ ప్రభుకి ఎంత మరి ఆ మనసు ఉంచుకోవాలి. గమనిస్తున్నారా? హల్లెలూయా. భూలోకమంతా చెడిపోయిందట, భూలోకమంతా పాపంతో నిండిపోయిందట, శాపాలతో నిండిపోయిందట. కుమార్తెకు దేవుని కుమారులు, దేవుని ఇదిగో అన్యుల కుమారులు వివాహాలు చేసుకొని ఇదిగో వారు నిజంగా పాపంతో ఉన్నప్పుడు, మోహాము కాలంలో భూమంతా చెడిపోయినప్పుడు ఆ ఉదయంలో దేవుడట నొచ్చుకున్నాడట. ఆమేన్. ఏం చేశాడమ్మా దేవుడు? వారికి ఉన్న పాపాలను బట్టి, వారికి ఉన్న అతిశయాలను బట్టి, వారికి ఉన్న మరి నిజంగా అతి గర్వాన్ని బట్టి, అతి ఉన్న మరి నిజంగా చెడుతనాన్ని బట్టి దేవుడట తన ఉద్యోగంలో నొచ్చుకున్నాడట. ఆమేన్. ఉద్యోగంలో బాధపడ్డాడట. మనము కూడా దేవుణ్ణి బాధ పెడుతున్నామా సహోదరుడా? దేవుని మరి గాయపరుస్తున్నామా? మోసతో మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి నా ప్రజలను విడిపించు, నా ప్రజలు ఇదిగో ఆ కానాను దేశానికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళము, నేను నా నోటి మాట కానివన్నయ్యా, నేను యుద్ధం
స్తోత్రం మహిమ కలుగును గాక. దేవుని బిడ్డారా, ఆ ఐగుప్తు వెళ్ళగానే దేవుని బిడ్డారా, మోషే ఎన్ని అద్భుతాలు చేశాడంటే చాలా అద్భుతాలు చేశాడు, గొప్ప అద్భుతాలు చేశాడు. మోషే దగ్గర ఏ బలము లేదు, ఏ శక్తి లేదు, కానీ దేవుని శక్తితో వెళ్ళాడు, దేవుని బలముతో వెళ్ళాడు. ఆమేన్. ఇదిగో ఎర్ర సముద్రం వెనుక వస్తుంది, ఫరో సైన్యం వెనుక వస్తుంది. ముందు ఎర్ర సముద్రం ఏమి చేయాలి ప్రభు అంటే, నీకు ఇచ్చిన బలము చేత ఆ బలమనే కర్ర, ఆమేన్, ఆ బలమనే కర్ర చాపగానే అది 2 పాయలుగా మార్చబడి 6 నెలలుగా మార్చబడింది. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పలు కొట్టామండి. నీ కుటుంబాల్లో కూడా ఎర్ర సముద్రం లాంటి పోరాటాలా, నీ కుటుంబంలో కూడా ఇదిగో ఎన్నో శోధనలా, అప్పుల భారమా, వ్యాధి భారమా, సమస్యల, గొడవలా, ఇదిగో అసదానమా, అంత ఉంది కానీ నాకు సమాధానం లేదయ్యా, నాకు నిజంగా నెమ్మది లేదయ్యా, అలాంటి బాధలతో ఉన్నారా, అలాంటి సమస్యలతో ఉన్నారా, నా ప్రభు నీకు తోడే ఉండాలని చెప్పి ఉన్నాడు. ఆమేన్. గట్టిగా మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. ఇదిగో ప్రభు నీకు తోడే ఉండాలని చెప్తున్నాడు. ఇదిగో ఇల్లు భారం లేదా, సమస్యల, రుణ బాధ, అప్పుల సమస్యల, పోరాటాల, ఎన్ని సమస్యలు సాతాను నీ మీద ఇదిగో పగబడుతున్నాడా, మంత్రశక్తుల పోరాటాల, నా ప్రభు ఇదిగో నీకు ముందుగా రాబోతున్నాడు. నా ప్రభు నీటిలో ఆయన ఉండబోతున్నాడు. అది ఎర్ర సముద్రమైన, ఎరుపు సమస్యల, ఇలాంటి కోట కుమ్మలైన నా ప్రభు ఇదిగో వాటిని పడగొట్టి నిన్ను ఇదిగో చక్కని మార్గంలో నేను నడిపించబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. నువ్వు భయపడకు సహోదరుడా, నువ్వు భయపడకు సహోదరి. నువ్వు నిమిత్త స్వభావం ఈరోజు తొలగించుకో, ఈరోజు తిరిగితనము తొలగించుకో. నా వల్ల కాదు, నేను చేయలేను, నేను ఇక్కడే కూర్చుంటాను, నేను నా వల్ల కాదు, ఆ పని చేయలేని నువ్వు అలా నువ్వు మూసుకొని ఉండకూడదు. నేను చేస్తాను, నా చాతనైన వరకు చేస్తాను. ఆమేన్. నేను ఇదిగో నా ప్రభు ఆ పనిలో తోడుంటాడు, ఆ పని భారం నాకు కనిపించదు. ఇదిగో నా ప్రభు నా పక్షాన కేసు గెలిపిస్తాడు, నా పక్షాన ఆయన ఇదిగో స్వస్థపరుస్తాడు. ఆమేన్. ఆయన పరమ వైద్యుడిగా ఉన్నాడు, పరమ డాక్టర్గా ఉన్నాడు, ఆయన పరమ జడ్జిగా ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇర్మియా కూడా మాట్లాడుతున్నాడండి. నేను చిన్నపాలను ప్రభా, నేను వెళ్ళలేను ప్రభా, నాకు తిప్పి కొట్టే 13 సంవత్సరాల ప్రభా, వారంతా పెద్దవారు ప్రభా, వారు నాకంటే బలశూరులు ప్రభా, నా మాట అంటారు ప్రభా అని ఇదిగో దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. ఇర్మియా కూడా నిమిత్త స్వభావం కలిగి, నా వల్ల కాదు ప్రభా, నేను వెళ్ళలేను ప్రభా, నేను చేయలేను ప్రభా, నీ సేవ చేయలేను ప్రభా, నీ పని చేయలేను ప్రభా అంటే, నీవు వెళ్తావు, నీ మాటలో శక్తి ఉంటుంది, నీ మాటలట కట్టెలు కాల్చినట్టుగా నేను కాల్చి వేస్తానని చెప్పాడట. గట్టిగా చెప్పబడ్డబట్టి నీ మాటలో నిప్పు పెడతాను, నీ మాటలో శక్తి పెడతాను. నీవు ఎక్కడ మాట్లాడితే అక్కడ మరి మనుషులంతా వారి పాపాలన్నీ తొలగిపోతాయి, మరి కట్టెలుగా కాల్చబడతారని ప్రభు చెప్పాడు. తల్లి గర్భంలో పడకముందే మనల్ని చూశాడు, తల్లి గర్భంలో పడకముందే రూపమై ఉన్న మనల్ని చూశాడు, భిన్నంగా ఉన్నప్పుడే చూశాడు. ఆమేన్. మనం ప్రభు కొరకు ఈ ప్రపంచంలో పిలవబడిన వారం, ప్రభు కొరకు ఈ ప్రపంచంలో ప్రభు కొరకు సేవ చేయడానికి, ప్రార్థించడానికి ఆయన మనల తల్లి గర్భంలో పడకముందే నిర్ణయించుకున్నాడు. ఇక్కడ అందరూ మీరెంత గొప్పవారండి. తల్లి గర్భంలో పడకముందే ప్రభు సేవ కొరకు, ప్రార్థించడం కొరకు రావడం కోసం ఈ ప్రపంచంలో ఇదిగో మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఇర్మియా వెళ్ళి అనేకులకు స్వార్థ చెప్పాడు, అనేకులను మార్చాడు, దేవుడి తట్టు తీర్చేశాడు. ఆమేన్. ఈ చిన్న వాక్యము ప్రభు దీవించి ఆశ్రయించుగాక. గట్టిగా చప్పట్లు కొడదామండి. ప్రార్థన చేసుకుందాము. అందరం తలలోంచిట్లయితే. స్తోత్రం ప్రభా. అవును తండ్రి.